ఈరోజు మా లడ్డుగాడి కోసం బోండాలు చేసి, చట్నీ చేసి, కారప్పొడి చేశాననమాట. చట్నీ ఉన్నా కూడా ఈ కారప్పొడైతే ఖచ్చితంగా ఉండాలండి. అదేంటో అంత ఇష్టం అనమాట. ఇంక ఇష్టమైంది చేసి పెట్టడమే కదా నా పనని చెప్పి, ఇంక వాడి హ్యాపీనెస్ కోసం ఖచ్చితంగా చేస్తానండి. ఇంక పొద్దున్నయినా కూడా చేశాననమాట. ఇంకా ఈ పొడైతే మటుకు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ ధనియాలైతే వేసుకొని, ఎండుమిరపకాయలు వేసేసుకొని మాడిపోకుండా పొంగే వరకు సరిపోయిద్దనమాట. మరి మాడిపోతే చేదొచ్చేస్తుంది. వీటిల్లో ఎలాంటి పప్పులు వేయట్లేదండి. మంచిగా మిరపకాయలు పొంగేదాకా ఫ్రై చేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంటే కొంచెం తెల్లగడ్డ మరీ ఎక్కువ వేసినా ముద్దగా అయిపోయిద్ది. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ అయితే బరకగా పట్టించేసారనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా తెల్లగడ్డ ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోయిద్ది. అందుకే 2 పాయలైతే వేసినాను. ఇంక ఇలాగా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఆ స్మెల్ పోదు, ఆ కారం టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. ఇలా అయితే చేసి పెట్టేశానండి పొద్దున్నే. ఇది ఏ టిఫిన్‌లోకైనా బాగుంటుంది.